హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక 2 days వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే ముందు రోజు వీడియోనే నెక్స్ట్ డే వరకు కంటిన్యూషన్గా ఒక వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, మాకు ఇక్కడ ఒక పార్క్ అయితే ఎన్ఎండిసిది అని చెప్పి ఇంకొక పార్క్ కూడా ఉంది. మేము ఎప్పుడూ అక్కడికే వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఏం పెద్దగా ఉండదు, మార్కెట్ వైపు ఉంటుంది. ఇంక ఇది ఇంకొక వైపు అనమాట. ఇంక ఈ పార్క్ అయితే ఈసారి వచ్చాము మా బాబుని అలా తీసుకొని. ఇదైతే 6 అయ్యాకైతే ఓపెన్ చేస్తారనమాట. మేమైతే 6:30 ఇలా అయ్యింది అనుకుంటాము వచ్చాము. ఇంకా మేము వచ్చేసరికి కూడా ఎవరు లేరు, ఒకరు ఇద్దరే ఉండేవాళ్ళు అనమాట. ఇంకా తర్వాత అయితే ఫుల్గా పిల్లలు అయితే చాలా ఎక్కువ మందే వచ్చారు. ఇంకా మేము ఈ పార్క్ అయితే ఎప్పుడు రాలేదన్నమాట. నార్మల్గా ఇంకో పార్క్ ఉండేది, అక్కడికి వెళ్ళేవాళ్ళం కానీ ఇక్కడ పెద్దగా ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అలా బాగుందనమాట ప్లేస్ అదంతా కూడా. ఇంకా అలానే మొక్కలు అయితే అసలు ఎన్ని మొక్కలు పెట్టారంటే, గులాబీ మొక్కలు అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఈ ప్లేస్ చూడగానే. అసలు చాలా మొక్కలు ఉన్నాయి, అంటే పువ్వుల మొక్కలు ఇవే కాకుండా చాలా రకాల మొక్కలు పెట్టారనమాట. అంటే అదే పువ్వుల మొక్కల్లోనే చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. అలానే మనకి గరుడు వర్ధన అంటారు కదా, నందివర్ధన్ అని గరుడు వర్ధన్ అని వైట్ కలర్ పువ్వులు ఉంటాయి. ఇంకా వాటిల్లో అయితే మనకి డిఫరెంట్ సైజెస్లో అయితే పువ్వులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఆ పువ్వులు అయితే ఉన్నాయి. ఇంకా గులాబీ మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. పార్క్ కూడా చాలా పెద్దదే. ఇంకా మేము లోపలంతా కొద్దిసేపు మా బాబు అక్కడ పిల్లలు ఆడుకునే ఆ ప్లేస్ ఉంది కదా, ఇసుకదంతా స్టార్టింగ్లో చూపించాను. ఇంకా అక్కడైతే కొద్దిసేపు ఆడుకున్నాడు. ఇంకా తర్వాత ఒకసారి పార్క్ అంతా రౌండ్ వేసి అయితే వచ్చామన్నమాట. ఇంకా మొత్తం తిరిగేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు వెళ్ళి అక్కడైతే ఆడుకున్నాడు. ఇంకా అలా కొద్దిసేపు పార్కులో ఒక గంటన్నర వరకు ఉండి, ఇంకా తర్వాత అయితే మార్కెట్లో చిన్న పని ఉంటే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడ చూపించాను కదా ముందు, అవే అనమాట గరుడు వద్దంలోనే. ఇగోండి ఇవి, ఈ గరుడు వద్దంలోనే మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. పువ్వులు అన్ని రకాలు కూడా ఉన్నాయి ఇక్కడ పువ్వులు అయితే. ఇంకా ఇలా కొద్దిసేపు అయితే అలా పార్కులో అయితే కూర్చున్నాము. ఇంకైతే స్ప్రింకిల్స్ కూడా ఆన్ చేశారు. ఇదే స్టార్టింగ్ అనమాట. ఇంకా పార్క్ అంతా లోపల ఒకలా ఉంది. ఇక్కడ ఈ స్ప్రింకిల్స్ ఆన్ చేసిన ఈ చుట్టుపక్కల మాత్రం భలే చల్లగా అనిపించింది అనమాట, వాటర్ వల్ల వాటి వల్ల. ఇంకా అలా పార్కు అయిపోయిన తర్వాత మార్కెట్కి అయితే మిషన్ లైనింగ్ పీసుల కోసం అయితే వెళ్ళాను, బ్లౌజులు అవి కుట్టడానికి ఉన్నాయని చెప్పి. ఇంకా అవైతే తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇవైతే మా మాయోళ్ళు ఆవిడవి అప్పుడు తీసుకొచ్చానని పండగకి వచ్చేటప్పుడు చూపించాను కదా, ఇవైతే 3 అయితే తీసుకొచ్చానమాట ఆవిడవి. ఇంకా 2 అయితే కుట్టాను, ఇంకోటి కూడా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇంకా ఆవిడవి అయిపోయినట్టే. మా అమ్మగారివే ఒక 2 అయితే కుట్టాను, ఇంకొన్నాయన్నమాట కుట్టాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళు కూడా ఇచ్చారు, అది ఒక నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే చేస్తానన్నమాట. అంటే నేను తక్కువ టైంలో, అంటే నేను ఒక్క రోజులో ఒక 2-3 బ్లౌజులు కుట్టే అంత ఏం లేదు, ఒక 2-3 days తీసుకుంటానన్నమాట. ఇంకా అలా నాకైతే నెక్స్ట్ డేనే ఇంకొక బ్లౌజులు ఒక 2 అయితే వచ్చాయి వెంటనే కుట్టాల్సినవి. ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మార్కెట్ అలా వస్తునేటప్పుడు మేము ఉగాదికి ఒక వీడియో అయితే పెట్టాను కదా, గుడికి వెళ్ళామని చెప్పి ఇక్కడ ఉండే ఆంటీ వాళ్ళతో కలిసి. ఇంకా అలా వెళ్ళేటప్పుడు మార్కెట్ లోపల చెరుకు రసం, స్టార్టింగ్లోనే చెరుకు రసం ఉంటే అక్కడ తాగుతుండే వాళ్ళం అనమాట. ఇంకా అక్కడే బేకరీ కూడా ఉండేది. ఇంకా అప్పటి నుంచి అనుకుంటున్నాను అక్కడ పేస్ట్ అవి ఎలా ఉంటాయి చూద్దామని చెప్పి. ఇంకా నిన్న అలా మార్కెట్కి వెళ్ళేటప్పుడు అయితే ఇవైతే తీసుకొచ్చానమాట, 2 పీసెస్ చాక్లెట్ది, అలానే పైనాపిల్ది అయితే పేస్ట్రీస్ అయితే తీసుకొచ్చాను. నాకైతే ఇవి తిన్న తర్వాత అయితే నేను చేసుకున్న కేకే బెటర్ అనిపించింది అనమాట. అంటే నేను ఏదో ఇదిగా అని చెప్పట్లేదు కానీ మరి ఎందుకో తెలియదు, అది మరి స్టాకో లేకపోతే ఏమనేది నాకు తెలియదు కానీ నేను ఇంటి దగ్గర చేసుకుని దీనికన్నా చాలా బాగుంటుందని అయితే నాకు అనిపించింది ఆ కేక్ తిన్న తర్వాత అయితే. ఇంకా అలా ఇక్కడైతే మందార పూలు చూపిస్తూ ఉంటాను కదా, ఇంకా అక్కడ ఒక వైట్ బిల్డింగ్ అయితే కనిపించేది కదా ఈ మధ్యన. ఇంకా అది చాలా పెద్దది కడుతుండే వాళ్ళు అనమాట ఈ మధ్య. ఇంకా అదైతే నెక్స్ట్ డే గృహప్రవేశం ఉంది. ఇంకా లైటింగ్స్ అవన్నీ కట్టారనమాట ముందు రోజు, అదే మీకు ఇక్కడ చూపించాను. ఇంకా ఆ రోజు అయితే కర్రీ అవన్నీ బయట నుంచి అయితే తీసుకొచ్చాము. అంటే మధ్యాహ్నం ముందు రోజు మటన్ అది ఉంటే తినేసామన్నమాట. ఇంకా నైట్కి అయితే కూర ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. మా ఆయన ఇంకా చికెన్ కర్రీ అయితే బయట నుంచి తీసుకొచ్చారు.
ఇంకిక్కడైతే ఈ పొట్టిది ఉంది కదా, ఆ కారు కూడా ఇప్పుడుది కాదనమాట. మా బాబు సెకండ్ బర్త్డే అప్పుడు ఒక వీడియో పెట్టాను. ఇంకా ఆ బర్త్డేకి మా అన్నయ్య అప్పుడు పంపించాడనమాట. ఒక 2 అయితే వాడి అవగొట్టేశాడు కానీ, ఈ కారు అయితే పాడు చేసేస్తాడు మంచిదని చెప్పి అలానే ఉంచేసాము వాడికి కనిపించకుండా. ఇంక ఈ మధ్యన అయితే తీసామన్నమాట. సంవత్సరం పైన అయిపోయింది తీసి. ఇలా మళ్ళీ ఎలా అంటే పని చేస్తుందా ఏటవుతుందని చూద్దామని అయితే తీసాము. ఇది ఛార్జింగ్దే, కాకపోతే ఎక్కువసేపు ఛార్జింగ్ ఇది అవ్వదనమాట. ఇంక ఈ పొట్టిదైతే అది ఇచ్చేస్తుంటే దాని వెనక పరిగెడుతుంది. స్టార్టింగ్ అప్పుడు మేము ఆ బర్త్డే రోజు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేటప్పుడు అలా ఆన్ చేసామన్నమాట. అప్పుడు రాకీ కూడా ఇలానే రియాక్ట్ అయ్యేది. అప్పుడు ఇది లేదు కదా పొట్టిది. ఇంక ఈ పొట్టిది కూడా సేమ్ అలానే రియాక్ట్ అవుతుందనమాట. బాగుంది కదా ఫన్నీగా అని చెప్పి ఈ వీడియో క్లిప్ని అయితే తీశాను. ఇంకా చాలాసేపు తిరిగింది. నేను వీడియో అయితే చిన్న బిట్టే తీశాను. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయిందనమాట. ఇంకా ఆగిపోయింది. ఇంకా టెన్కైతే పడట్లేదు. ఇంకా తర్వాత మా బాబు కొద్దిసేపు ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు ఉండట్లేదు. అది ఉన్నంతసేపు మంచిగా ఆడుతున్నాడు. ఇంకా తర్వాత పక్కన పడేస్తున్నాడు. ఇంకా అలానే ఇక్కడ షాప్ ఉంది కదా, ఇంకా అక్కడైతే ఈ ఎరేజర్స్ చిన్న చిన్నవి మనకు వెజిటేబుల్స్ ఇవిలా ఉంటే తీసుకొచ్చానమాట. నేను యాక్చువల్గా పచ్చళ్ళు ఇల్లేరు ఉన్నాయన్నమాట. ప్రియా పచ్చళ్ళు, గోంగూర పచ్చడి, అన్నీ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. నేను ఈ మధ్య ఎన్నిసార్లు షాప్కి వెళ్తున్నాం కానీ ఆ పచ్చళ్ళు ఉన్నాయన్నదే అసలు చూడలేదు. రీసెంట్గా చూశాను. మేము ఎక్కువగా గోంగూర పచ్చడి, టమాటో పచ్చడి బయటవి ప్రియా పచ్చడిలో అయితే బాగా తింటామన్నమాట. ఇంకా అలా మధ్యాహ్నం టైంలో అయితే గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చాను. ఇంకా గార్లిక్ ఉంటుంది కదా వెల్లుల్లి, ఇంకా ఆ పచ్చడి కూడా ఉంది. ఇంకా అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అయితే, అంటే ఇడ్లీతో బాగుంటుంది అంటుండేవాళ్ళు. ఇంకా అందుకని చెప్పి అయితే అది కూడా తీసుకుందామని ఇంకా తీసుకొచ్చాను. ఇంకా అందుకని చెప్పి నెక్స్ట్ డే కోసం అని చెప్పి ఇడ్లీకి అయితే మినపగుళ్ళు అలానే రవ్వది నానబెడుతున్నాను. నేను ఈ మధ్య టిఫిన్స్ అయితే చేయట్లేదు అనమాట. ఎండాకాలం ఇంకా పెరుగన్నమే తినేస్తున్నాము. టిఫిన్స్ అయితే ఏం చేయట్లేదు. మళ్ళీ చాలా రోజుల తరువాత అనమాట టిఫిన్కి ఈ పప్పు అవి వేయడం. యాక్చువల్గా అయితే ఈ పచ్చడి కోసమనే ఇది పెట్టాను. పప్పు కూడా నానబెట్టాను. ఇది మనకి వెల్లుల్లిది కదా, వెల్లుల్లి కారం పొడి ఉంటుంది కదా ఇడ్లీతో, ఈ వెల్లుల్లి కారం ఇడ్లీతో తింటాము. ఇంకా అలానే మాకు టేస్ట్ అయితే అనిపించింది. నేనైతే అలానే ఉంటుందేమో ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి అయితే అదొకటి. అలానే ఇదైతే గ్రీన్ చిల్లీ గార్లిక్ చట్నీ అంట. ఇది మహారాష్ట్ర ఫేమస్ అని అయితే ఉంది, గుజరాత్ మహారాష్ట్ర అటువైపు. ఇంక ఇది కూడా తీసుకొచ్చానమాట. టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉంటుందని. ఇది కూడా రైస్లో కలుపుకొని తింటే భలే ఉందనమాట. కాకపోతే బాగా స్పైసీ, అంటే ఎక్కువ స్పైసీ తిన్న వాళ్ళు తినగలుగుతారు. నార్మల్గా స్పైసీనెస్ తక్కువ తిన్న వాళ్ళు అయితే ఆ పచ్చడి తినలేరు. ఇంకా ఆ 2 అయితే ఇప్పుడు తీసుకొచ్చాను. మధ్యాహ్నం అయితే ఆ గోంగూర పచ్చడి అయితే తీసుకొచ్చాను అనమాట. ఇంకా అలానే చెప్పాను కదా, చికెన్ అయితే బయట నుంచి అయితే తీసుకొచ్చాము. ఇంకా అలా ఆ నైట్ అయితే మా డిన్నర్ అంతా అయిపోయిందనమాట. నేను పప్పు కూడా మినపగుళ్ళు నానబెట్టాను కదా, అది కూడా 8 ఇలా అయ్యాకైతే నానబెట్టాను. ఇప్పుడు సమ్మర్ కదా, సాయంత్రంకంతా రుబ్బీసి పెట్టిస్తే ఇంకా అది బాగా పులిసిపోయి వాసన కూడా వస్తుంది నెక్స్ట్ డేకి అని చెప్పి ఇంకా ఆ టైంలో నానబెట్టేసి నైట్ 10:30 ఈ టైంకి అయితే రుబ్బీసి అయితే పెట్టానమాట. మా భోజనాలన్నీ అయ్యేసరికి ఆ టైం అయింది. ఇంకా అప్పుడైతే రుబ్బీసి ఈ విధంగా పెట్టేశాను. బయట అయితే పెట్టేస్తాను. మార్నింగ్ ఇంకా ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కొద్దిగా ఫెర్మెంటేషన్ అయితేనే ఇడ్లీ కానీ దోశ కానీ బాగుంటాయి కదా. ఇంక ఇప్పుడు సమ్మర్ కనుక మరి సాయంత్రం ఆ టైంలో రుబ్బీసి పెట్టిస్తే బాగా ఎక్కువ అయిపోద్ది ఫెర్మెంటేషన్, అది అయిపోయి పులుపు వాసనలో వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పి నేను ఆ టైంలో 10:30 ఆ టైంకి రుబ్బీసి అయితే పెట్టాను. ఇంక ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా ఆ వీడియో తీసిన ఆ నైట్ అలా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ అనమాట. ఇంకా మార్నింగ్ అయితే పూజది అయితే చేస్తాను. నేను డైలీ ముందు వీడియోలో చెప్పాను కదా, ఉగాది నుంచి అయితే అనుకున్నానని. అంటే నేను ఇంతకుముందు ఇలానే చేసేదాన్ని అనమాట. డైలీ దీపం పెట్టుకునేదాన్ని. ఎప్పుడో చాలా రేర్ అనమాట బద్దకించి దీపం పెట్టకపోవడం. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు దీపం చాలా తక్కువ అయిపోయింది ఇంట్లో పెట్టడం. ఇంకా ఉగాదికి అనుకున్నాను గట్టిగాని. ఇంకా అంటే నార్మల్గా పీరియడ్స్ టైంలో కాకుండా మిగతా టైం అంతా కూడా దీపం ఇంట్లో కంటిన్యూగా పెట్టాలని ఇంకా ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు మిస్ అవ్వకుండా అయితే కంటిన్యూస్గా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఇంట్లో. ఇంకా పూజ రూమ్ కూడా చిన్న మేకవర్ అది చేశాను కదా. ఏదైనా మన చేతులతో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా నాకు కూడా పూజ రూమ్కి వెళ్ళినప్పుడల్లా అదొక వైబ్ అనమాట. చాలా బాగా నచ్చుతుంది.
ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత టీ పెట్టుకున్నాను. అలానే ఇడ్లీ పిండి కూడా నైట్ వేసింది చూసారు కదా, మంచిగా అంటే మరీ ఎక్కువగా ఫెర్మెంటేషన్ అవ్వలేదు, నార్మల్గా ఫెర్మెంటేషన్ అయ్యిందనమాట. ఇంక ఇప్పుడు నాకు ఇడ్లీకి ఎంతైతే కావాలో అంత తీసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఇడ్లీలు కూడా మరీ అప్పటికప్పుడు వేసుకోవడం కంటే కూడా రుబ్బీసి వేసినవి కంటే ఈ విధంగా ముందు రోజు వేసి ఆ నైట్ అలా వదిలేసి నెక్స్ట్ డే వేసుకుని బాగుంటాయి అనమాట. టేస్ట్ బాగుంటాయి, మంచి ఇది కూడా ఉంటుంది, సాఫ్ట్గా వస్తాయి. ఇంకా అలా ఎంత కావాలో అంత తీసేసి మిగతాదైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా దీంట్లో అయితే సాల్ట్ అది యాడ్ చేయను అనమాట. మనం ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను ఎంత కావాలో అంత తీసుకున్నాను కదా, దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంక పెట్టుకుంటాను. ఇంకా సాల్ట్ అది యాడ్ చేసి పెట్టేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బాగా పులిసిపోతుంది. ఇంకా ఇడ్లీ పాత్రలు కూడా నేను తీసేటప్పుడు అదే అనుకున్నాను. చాలా డేస్ అయిపోయిందనమాట. మేము టిఫిన్స్ చేసిన ఎక్కువ దోశ చేసేస్తాము, ఇడ్లీ చాలా తక్కువ అనమాట మా ఇంట్లో తినడమే. ఇంకా చాలా డేస్కి ఆ పచ్చడి వల్లే యాక్చువల్గా చేస్తున్నాను అనమాట. లేకపోతే ఇప్పుడు కూడా ఇడ్లీ చేయకపోయేదాన్ని, రైసే తినేసేవాళ్ళం అనమాట. మార్నింగ్ కూడా పెరుగన్నమే. కాకపోతే ఆ పచ్చడి తెచ్చినప్పటి నుంచి ఇడ్లీతో కారం పొడిలా ఉంటుందేమో అని చెప్పి చేశాను. ఇంక ఈ విధంగా 2 ప్లేట్స్ అయితే పెట్టేశానమాట. ఇంకా అవైతే అయిపోయాయి. ఒకవైపు అయితే అవుతున్నాయి, సిమ్లో అయితే పెట్టేశాను. అవి వాటర్ అదంతా పొంగి ఇడ్లీ ఇదవ్వట్లేదు అనమాట. ఇంక అందుకని సిమ్లో పెట్టేసి అయితే ఒక 10 నిమిషాలు పెట్టేశాను. ఇంక ఈ లోపలే ఒక పార్సల్ అయితే వచ్చింది. ఇవి నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా, హాల్ చిన్న మేకోవర్ చేసేటప్పుడు ఇంకా బుద్ధిని ఫ్రేమ్ లాంటిది పెట్టాను. ఆ పక్కన బాగా ప్లెయిన్ అనిపిస్తుంది అని చెప్పి ఇంకా పక్కన పెట్టడం కోసం అని చెప్పి ఈ విధంగా నెమలు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇవి కూడా సేమ్ అలాంటి ఫ్రేమ్సే, ఒక 3 పీసెస్ అయితే వచ్చాయి. ఇది కూడా మీషోలోనే పెట్టాను. వీటి ప్రైస్ కూడా ఎక్కువేం కాదు, 180 రూపీస్ ఎంతో పడింది 3 పీసెస్ కలిపి. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నాకైతే బాగా నచ్చాయి అనమాట ఈ ఫ్రేమ్స్, చూడడానికి భలే అనిపించాయి. ఇంక ఈ విధంగా మనం వాల్కి స్టిక్ చేసుకోవడమే. 2-in-1 ప్లాస్టర్ కూడా పెట్టయితే ఇచ్చారు. ఇంకా వీటిని అయితే నేను అక్కడ ఫ్రేమ్ పెట్టి బుద్ధిని ఫ్రేమ్ పక్కన పెట్టి అయితే మీకు చూపిస్తాను. ఇంక ఈ విధంగా 3 పీసెస్ అయితే వచ్చాయి అనమాట 180 రూపీస్కి. ఇంకా దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి. ఇదైతే నాకు బాగా నచ్చిందనమాట. అది యాక్చువల్గా వైట్ది మిడిల్లో పెట్టి అటువైపు ఇటువైపు ఆ 2 వచ్చేటట్టు అయితే అక్కడ మనం కొనేటప్పుడు చూపించారు. నేను యాక్చువల్గా అయితే ఈ బుద్ధిని పక్కన ఈ విధంగా బాగా ప్లెయిన్ అయిపోయిందని చెప్పి ఫ్రేమ్స్ అయితే పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఈ విధంగా ఉంది లుక్. మరి ఎక్కువ ఇదేం అయిపోలేదు, కాకపోతే బాగా ప్లెయిన్గా కాకుండా ఆ విధంగా ఉందనమాట. ఇంక ఇటువైపు పెట్టింది బాగా డార్క్ అయిపోయింది అనిపించింది నాకు తర్వాత పెట్టిన తర్వాత, ఇంకొకటి పెట్టాల్సిందేమో అని చెప్పి. ఇంకా అదే పెట్టే లోపల ఇడ్లీ కూడా అయిపోయావన్నమాట. ఇంకా వేసుకొని పచ్చడి వేసుకొని మా బాబుకి అని చెప్పి నెయ్యి అయితే వేసాను. వేసి అయితే తిన్నామన్నమాట. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా అనిపించింది నాకైతే. మనం వెల్లుల్లి కారం పొడితో టేస్ట్ ఎలా అయితే ఇడ్లీ ఉంటుందో సేమ్ అలానే అనిపించింది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నార్మల్గా ఇలాంటి వెల్లుల్లి పచ్చడి, అల్లం పచ్చడి ఇలాంటివి పెట్టుకుంటే టిఫిన్స్కి హడావిడి ఉండదనమాట, తినేయచ్చు. ఇంకా మా ఇంట్లో అయితే తిండికి ఇది వద్దు అది వద్దు అలా ఏమి ఉండదు, పెరుగన్నమైనా తినేస్తాం అనమాట. మా ఆయన కానీ నేను కానీ మా బాబు కానీ. మాకు అంటే పత్తింగా అవి వండాలి ఇవి వండాలి అలా ఏమి ఉండదు, ఏది ఉన్నా తినేస్తాము. ఇంకా ముందు క్లిప్పింగ్లో అయితే చూపించాను కదా లైటింగ్తో ఇల్లు, ఇంకా ఆ ఇల్లు గృహప్రవేశం అని చెప్పాను కదా, ఇంకా ఆ రోజు ఫంక్షన్ అనమాట. అరటి అవన్నీ కట్టారు, భోజనాలు అవన్నీ మధ్యాహ్నం అయ్యాయి అనమాట. చాలా ఎక్కువ మంది జనం అది వచ్చారు, చాలా బాగా జరిగింది. ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.